అవార్డు అనౌన్స్ అయినప్పుడు నేను లేదు మేడం. నేను తిరుపతి స్వామి వారి దర్శనంలో ఉన్నాను. సో దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం బ్యాగ్ లో ఫోన్ పెట్టేసి అక్కడ లాకర్లు ఇచ్చేసి వెళ్ళిపోతాం కదా. నేను బయటకు వచ్చే టైంకి ఒక 100+ మిస్ కాల్స్ ఉన్నాయి, వాట్సాప్ లో మెసేజెస్ ఉన్నాయి. అండ్ నేను కాల్ బ్యాక్ చేశాను, అసలు ఏమైందో తెలియదు నాకు, అసలు నో ఐడియా నాకు, అసలు అవార్డు వచ్చింది అసలు ఏం లేదు. చేస్తే ఇమీడియట్ గా అరుస్తున్నారు ముందు నుంచి నా ఫ్రెండ్స్, ఎక్కడ చచ్చినావు నువ్వు, అసలు ఫోన్లు ఎత్తట్లేవు ఏంది అన్నట్టు ఉంది. ఇమీడియట్ గా ఏమైంది అంటే ఒకసారి వాట్సాప్ ఓపెన్ చేయాలి అంటే వాళ్ళు నాకు ఫోన్లు కూడా చెప్పలేదు, ఫస్ట్ వాట్సాప్ ఓపెన్ చేయన్నారు. నేను ఓపెన్ చేసినప్పుడు జయసుధా గారు అనౌన్స్ చేస్తున్నారు, ఇటువైపు దిల్రాజు గారు, ఇటు సైడ్ జీవిత రాజశేఖర్ గారు కూర్చొని లైవ్ ప్రెస్ నడుస్తుంది అప్పటికి, యూట్యూబ్ లో కానీ టీవీలో అన్నిట్లో వస్తుంది. చిన్న బైట్ కట్ చేసి నాకు పంపించారు, ది బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ కె చంద్రశేఖర్ రాథోడ్ అని. అది విన్నప్పుడు చాలా సంతోషంగా అనిపించుంటుంది కదా. అంటే నేను లాస్ట్ 7-8 months నుంచి ఒక లో ఫేస్ లో ఉండే మేడం. సినిమా రిలీజ్ అయిపోయింది, అది గ్యాంగ్స్టర్ సినిమా అక్టోబర్ లాస్ట్ ఇయర్ 2024 లో. అనుకున్నంత రీచ్ వెళ్ళలేకపోయింది అది. సో మంచి సినిమాని నేను ప్రాపర్ గా రీచ్ చేయలేకపోయాను అని ఒక చిన్న బాధ ఉండేది నాకు. ఆ తర్వాత గదర్ అవార్డ్స్ అప్పటికి అనౌన్స్ అయి ఉంది. సో కనీసం ఇలాగైనా ట్రై చేయొచ్చేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో దానికి అప్లై చేయడం జరిగింది. అండ్ ఐ వాజ్ ద ఫస్ట్ పర్సన్, గ్యాంగ్స్టర్ వాజ్ ద ఫస్ట్ అప్లికేషన్ ఫర్ ద గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్. సో అప్లై చేసిన రోజు వాళ్ళు కూడా చెప్పారు, సార్ ఇంత చాలా టైం ఉంది కదా, ఇంకా ఒక 15 days టైం మేము ఇచ్చారు అప్లై చేసుకోవడానికి. వి ఆర్ ద ఫస్ట్ వన్, day 1 అప్లై చేశాను నేను. సో అక్కడ రీచ్ చేయలేకపోయాను పబ్లిక్ కి, కనీసం ఇక్కడ ఇండస్ట్రీ వాళ్ళకి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. సో దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఒక హార్డ్ డిస్క్ అండ్ దాంట్లో సినిమా కంటెంట్ ని లోడ్ చేసి అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఫర్ ద ఫిల్మ్ ఎవ్రీథింగ్ వాళ్ళకి సబ్మిట్ చేసి ఆ రోజు నుంచి నేను వెయిట్ చేస్తున్నాను ఏ రోజు వస్తుంది రిజల్ట్ అని. సో వెయిట్ చేసి ఇంక డిలే అవుతుంది అది. సో ఇది ఇంక ఇప్పట్లో వచ్చేది లేదు, ఇక్కడ కనపడట్లేదు. సో మా ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో చెప్తున్నారు, నీకు అసలే దేవుడి మీద నమ్మకం లేదు, ఎప్పుడు పని అంటావు, ఏమో ఒకసారి రా వెళ్ళేసి వద్దాం. నమ్మకం లేదా దేవుడి మీద అంటే నేను బేసిక్ గా వర్క్ లో దేవుడిని చూస్తాను, పనే దేవుడు. సో లక్ ని అంటే దేవుడి మీద నమ్మకం ఉంది కానీ అడగను నేను జనరల్ గా, ఎందుకు ఆయనకు చాలా పనులు ఉంటాయి, మన పనులు మనకున్నాయి. సో మనం మన బెస్ట్ ఇవ్వగలిగితే డెఫినెట్ గా దాంట్లో అచీవ్ చేస్తాం. సో దేవుడు సపోర్ట్ బ్యాక్ ఎండ్ లో ఉంటుంది కానీ ఎందుకు అడగాలి అన్నట్టు పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. సో ఇక్కడ ఎలాగో అవార్డ్స్ ఇంకేం చెప్పట్లేదు, అప్లై చేసి వచ్చాము, ఒక 2-3 months అయిపోయింది ఆల్మోస్ట్. అవ్వట్లేదు అంటే మా ఫ్రెండ్స్ ఫోర్స్ఫుల్ గా నేను తిరుపతి వెళ్ళాల్సి వచ్చింది. సో దేవుడి మీద నమ్మకం లేకపోయినా అడగకపోయినా దేవుడు మాత్రం మిమ్మల్ని పట్టించుకున్నాడు, అడిగిన వాళ్ళందరినీ పక్కన పెట్టి. అక్కడ కరెక్ట్ అక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చే టైంకి అది వినడం అనేది ఇట్స్ లైక్, అరే నేను అడగట్లేదేమో అందుకే అవ్వలేదేమో ఇన్ని రోజు పనులు. ఇంకా డిసైడ్ అయిపోయారు అడగాలని. ఇలాగే ఉండండి, అడగకుండా జస్ట్ దర్శనం చేసుకుని రండి, ఇంకా అవార్డ్స్ వస్తాయి మీకు. ఓకే, సో ఇట్లాగే మీ జర్నీ కంటిన్యూ అవ్వాలి, చక్కగా మీరు ప్రతి సినిమా బాగా చేయాలి, అవార్డ్స్ తీసుకోవాలి. అయితే మీరు ఒక మాట చెప్పారు, పబ్లిక్కి రీచ్ కాలేకపోయినా నేను అవార్డ్స్కి సంబంధించి చాలా చక్కగా రీచ్ అవ్వగలిగాను అని చెప్పి. ఎందుకని, కారణం ఏంటి, ఎందుకు గ్యాంగ్స్టర్ సినిమా అంతగా రీచ్ అవ్వకపోవడానికి? బేసిక్గా నేను దీనికి ఒక 7-8 క్రాఫ్ట్స్ చేశాను మేడం నేను. అండ్ దాంట్లో 1 క్రాఫ్ట్ వచ్చేసి ప్రొడ్యూసింగ్. అంటే ప్రొడ్యూసింగ్ అంటే నేను బాగా డబ్బున్నోని కాదు. సో దీనికి ఎలా అంటే నేను ఒక 5 lakhs చేతిలో పట్టుకొని చాలా బ్లైండ్ గా దూకాను నేను, ఒక సినిమా చేద్దాం 5 lakhs తో. అంత బ్లైండ్ గా దూకిన తర్వాత ఒక 2 days షూట్ చేశాను. అంటే ఒక స్టార్ట్ చేయాలి ఎలా అయినా అని. ఓకే, బేసిక్ గా నాకేంటంటే మేడం, నాకు ఇందాక మీరు చెప్పినట్టు దేవుణ్ణి అడగడం రాదు నాకు, ఇంకా మనుషుల్ని అడగడం ఇంపాసిబుల్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. సో నేను ఎవరిని వెళ్ళి ఒక ఆపర్చునిటీ కోసం అడగడం నాకు రాదు. సో చిన్నప్పటి నుంచి అది లేదు నా దగ్గర అడగడం. సో ఎవరిని అడగలేము, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉండాలి, మళ్ళీ సర్వైవ్ అవ్వాలి. సో డబ్బులు నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్ లో డన్ డిఎఫ్డి మేడం. సో డైరెక్షన్ కోర్స్ చేస్తూ అండ్ మార్షల్ ఆర్ట్స్ అనేది చిన్నప్పటి నుంచే నేను ట్రైన్ అయి ఉన్నాను. ఓకే, డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారు. ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ ఉంటుందండి అది? అది ఒక 1 year చేశాను మేడం. ఓకే, యాక్షన్ కొరియోగ్రఫీ అంటే ఫైట్స్ అనేది చిన్నప్పటి నుంచి ఇట్ వాజ్ లైక్ మై పార్ట్ ఆఫ్ మై లైఫ్. అది చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అవ్వడం కానీ, జిమ్నాస్టిక్స్ ఇవన్నీ చేస్తాం. ఎక్కడ ట్రైన్ అయ్యారు మార్షల్ ఆర్ట్స్? ఎక్కడ అసలు మీ నేపథ్యం ఎక్కడ, మీ పుట్టిన ఊరు ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి? నేను బోనం బాటపంత ఇక్కడ మేడం, హైదరాబాద్ లో. మా ఫాదర్ ఒక కానిస్టేబుల్ అండ్ హీ వాజ్ లైక్, డాడీ వాళ్ళది నల్గొండ, అమ్మ వాళ్ళది ఖమ్మం సైడ్. బట్ డాడీకి జాబ్ రావడం ఇక్కడ హైదరాబాద్ లోనే. అండ్ మా బోనం బాటపంత నేను ఇక్కడ. పేరు కూడా మీది రాథోడ్ అని ఉంది ఇక్కడే మేడం. బేసిక్ గా రైట్ ఫస్ట్ హైటెక్ సిటీ దగ్గర మేము ఉండే, మన కొండాపూర్. ఇప్పుడు అంటే సిటీ మారిపోయింది కానీ
నేను పుట్టి పెరిగినంతా కొండాపూర్, కొత్తగూడ ఇదేనా. ఓకే, మొత్తం ఇక్కడే అయితే సిటీలోనే. దాని తర్వాత వీఆర్ బీన్ షిఫ్టెడ్ టువర్డ్స్ హైత్ నగర్ సైడ్ షిఫ్ట్ అయ్యాను. దాని తర్వాత నా 7th 8th టైం ఆ టైంలో. సో మార్షల్ ఆర్ట్స్ కూడా ఇక్కడే ఓకే. అది ఎన్ని ఇయర్స్ మొత్తం, అంటే మార్షల్ ఆర్ట్స్ ఎక్కడి దాకా వెళ్ళారు మీరు? దెన్ బ్లాక్ బెల్ట్ చేశాను దాంట్లో. జనరల్గా మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు ఈ నేషనల్ టోర్నమెంట్స్లో కానీ వీటిలో పార్టిసిపేట్ చేస్తుంటారు. అట్లాంటి ఆపర్చునిటీస్ మీరు ఏమి ట్రై చేయలేదా? అంటే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడానికి రీజన్ ఏంటంటే మేడం, నాకు కొంచెం చిన్నప్పుడు కొంచెం కోపం ఎక్కువ ఉండేది. సో మా వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు పెట్టుకుంటాడు అని చెప్పేసి తీసుకెళ్ళి దాంట్లో వేశారు నన్ను మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ వైపు. లక్కీలీ ఏంటంటే దాంట్లో వెళ్ళిన తర్వాత బిగినింగ్ లో అది ఉంటుంది, నేర్చుకుంటున్నాం కదా ఇంకో 10 మందిని కొడదాం అన్న పాయింట్ ఆఫ్ వ్యూ బిగినింగ్ లో ఉంటుంది. కాకపోతే ఓవర్ ద పీరియడ్ ఏమవుతుందని అంటే మార్షల్ ఆర్ట్స్ ఇస్ అది ఇన్నర్ పీస్ ని తీసుకొస్తుంది. ఇప్పుడు నా గురించి తెలిసినవాడు నాతో పెట్టుకోడు జనరల్ గా. సో తెలియనివాడు ఎవరైనా వచ్చి నన్ను ఒక మాట అంటే నా స్ట్రెంగ్త్ నాకు తెలిసినప్పుడు అనవసరంగా వాడు నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైన్ అయి ఉన్నాను, ఈజ్ ఎ నార్మల్ గా వాడిని నేను కొట్టి నా అంటే అంటారు పిచ్చుకో మీద బ్రహ్మాస్త్రం అన్నది స్టార్ట్ అవుతుంది మెల్లమెల్లగా. అది ట్రైనర్స్ చెప్తుంటారు, నిజంగా అది ఫైట్ అనుకుంటాం కానీ ఒక పీస్ ని కూడా తీసుకొస్తుంది మేడం. సో ఇన్ దట్ వే అది చాలా ఒక కంట్రోల్ ని నాలో ఒక ఇన్నర్ పీస్ ని డెవలప్ చేయడం స్టార్ట్ చేసింది అది. సో అది మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. సో ఆ కోపం తగ్గి ఇటువైపు దాన్ని ఒక హాబీ లాగా అది అలవాటైంది. లేటర్ ఆన్ నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అందరూ జాబ్స్ ఇవి బిజీ హడావిడిలో ఉన్నప్పుడు ఐ వాజ్ లైక్ నో, ఏదైనా చేద్దాం కానీ మనసుకు నచ్చిన పనే చేయాలని ఒక స్ట్రాంగ్ థాట్ ప్రాసెస్ ఉండే నాకు. సో నాకున్న టాలెంట్స్ ఏమున్నాయంటే ఒక సైడ్ మార్షల్ ఆర్ట్స్ ఉండే, ఇంకో సైడ్ నేను క్రికెట్ బాగా ఆడతాను. ఇప్పటికిప్పుడు క్రికెటర్ అయ్యి కోహ్లీ అవ్వలేము మనం. సో ఇంకేముంది అని అంటే మార్షల్ ఆర్ట్స్ ఉంది. సో మార్షల్ ఆర్ట్స్ ఏం చేయగలుగుతామని ఒక థింకింగ్ ఉండే. సో ఆ టైంలో అప్పుడు నేను అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్లో జాయిన్ అవ్వడం, అక్కడ డిఎఫ్టీ నేర్చుకోవడం. అండ్ సో ఇన్ని క్రాఫ్ట్స్ చేయడానికి దాని వెనుక చాలా జర్నీ ఉంది. సో చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల యాక్షన్ కొరియోగ్రఫీ చేశాను. దాని తర్వాత ఫిల్మ్ స్కూల్లో డిఎఫ్టీ నేర్చుకొని ఉన్నాను. దాని తర్వాత ఇప్పుడు నేను అడగలేను, ఒక వీక్నెస్ ఉంది నా దగ్గర, ఎవరిని వెళ్ళి అడగలేను ఆపర్చునిటీస్ కోసం. సో మనమే సినిమా తీస్తే ఎలా ఉంటది, షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేవాడిని దానికంటే ముందు. మీ మెంటాలిటీయే మీకు ఆ థాట్ తీసుకొచ్చింది. సో అది ఎవరిని బ్లేమ్ చేయడం కాదు, నాకు ఇండస్ట్రీ సపోర్ట్ చేయలేదనో నేను ఆఫీస్లో చుట్టూ తిరిగి నాకు అవ్వలేదని నేను చెప్పను. బేసిక్ గా నా నేచర్ అది, నేను అడగలేను అనేది నాకు ఒకటి అర్థమైంది. ప్రయత్నం అనేది చేయలేదు మీరు? ఏది చేయలేదు మేడం, చేయలేదు. అంటే మీరు కోర్స్ చేసేటప్పుడు కూడా ఎవరు పరిచయం అవడం కానీ? నా ఫ్రెండ్స్ అందరు మేడం, నా ఫ్రెండ్స్ డిఎఫ్టీ నేర్చుకునేటప్పుడు అందరూ వాళ్ళు ఆఫీస్ లో చుట్టూ తిరిగేవాళ్ళు, పెద్ద పెద్ద డైరెక్టర్స్ ని అప్రోచ్ అయ్యేవాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చాలా మంది చేశారు. సినిమా రంగం అనేది ఒక గ్లామరస్ రంగం, డెఫినెట్ గా అది ఆకర్షిస్తుంది మనుషుల్ని. సో మీ ఫ్రెండ్స్ సర్కిల్లో అందరు డెఫినెట్ గా ఉండుంటారు, కానీ మీరు మాత్రం ఎవరిని అప్రోచ్ అవ్వలేదు మేడం. నా ఫ్రెండ్స్ కూడా అదే కంప్లైంట్ నా నుంచి, ఇట్లా కూర్చుంటే ఎట్లయితుంది, నువ్వు అడగాలి కదా, ఆఫీస్ డోర్స్ నాక్ చేయాలి, అప్పుడు కానీ మనకు ఆపర్చునిటీస్ ఇవ్వరు, లేదంటే మనం రిచ్ కిడ్ అయి ఉండాలి, అవి రెండు నువ్వు కానప్పుడు ఎలా చేస్తావు, నువ్వు సర్వైవ్ అవ్వలేము మనం. నిజంగా మీకు టఫెస్ట్ టాస్క్ కదా ఆ టైంలో. బట్ ఎక్కడో నాకు అంటే కొంచెం బ్లైండ్ గా ఫూలిష్ గా కూడా చేశాను కొన్ని షార్ట్ ఫిల్మ్స్. నేను ఫ్రెండ్స్ దగ్గర అక్కడికి డబ్బులు అరేంజ్ చేసుకున్నప్పుడు సినిమా ఎందుకు చేయలేను అని అనిపించింది నాకు. సో మా అమ్మ గోల్డ్ అక్కడిక్కడ కొన్ని పెట్టి ఒక 6-7 lakhs చేతిలో పట్టుకొని, ఈ 6-7 lakhs లో సినిమా ఎందుకు చేయలేము అని స్టార్ట్ అయింది ఫస్ట్. అది కాస్త సో అమ్మ గోల్డ్ పెట్టి మీరు స్టార్ట్ చేశారు. ఒక అలా స్టార్ట్ అయిన జర్నీ ఇట్ వెంట్ అరౌండ్ 3 crores నియర్ బై. మీరు ఎట్లా మేనేజ్ చేశారు, ఆ అమౌంట్ ఎట్లా వచ్చింది? అంటే ఇది కరోనా ముందు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ మేడం, ఇప్పటిది కాదు ఇది. సో ఆ 6-7 lakhs తోటి నేను ప్రాజెక్ట్స్ ఫస్ట్ స్టార్ట్ చేశాను. ఒక 2 days షూట్ అయింది, దాని తర్వాత ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి నా దగ్గర. అంతే కదా, అయిపోయింది. అండ్ నాకు ఆ షూట్ లో నా ఫింగర్ బ్రేక్ అయింది నాకు అది. అప్పుడు అందరికి అది సాకులా చూపించాను నేను, నా ఫింగర్ బ్రేక్ అయింది కదా, నేను కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ షూట్ స్టార్ట్ చేద్దాం అని చెప్పి షూట్ బ్రేక్ చేసి ఒక 3-4 months. వాళ్ళకి తెలియని రీజన్ ఏంటంటే నా డబ్బులు లేవు. అయినా మీరు బయటపడరుగా. అది చెప్తే ఇక్కడ ఎవరు ఉండరు మేడం మనతోటి. నేను ఒక బిగినర్ని, ఒక్కసారి షెడ్యూల్ బ్రేక్ చేసి ఒక్కసారి ఆఫీస్ క్లోజ్ అయిందని అంటేనే, చాలా సినిమాలు అలా స్టార్ట్ అయ్యి ఆగిపోయిన సినిమాలు చాలా ఉంటది. జస్ట్ ఆ ఒక్క రీజన్ వల్ల నేను ఆ కరోనా మొత్తం ఆఫీస్ మెయింటైన్ చేసేవాడిని. ఆఫీస్ క్లోజ్ అయిపోతే సినిమా ఆగిపోయింది అని ఒక నెగిటివ్ వైబ్ వెళ్ళిపోతుంది బయటకు అనే ఒకే ఒక ఉద్దేశంతో త్రూ అవుట్ ద జర్నీ ఆఫీస్ ఉండేది నాకు. మళ్ళీ బయట నుంచి ఫ్రెండ్స్ దగ్గర అక్కడక్కడ డబ్బులు అరేంజ్ చేసుకొని మళ్ళీ ఒక షెడ్యూల్ చేసుకొని మళ్ళీ బ్రేక్ ఇచ్చి మళ్ళీ ఆ డబ్బులు అయిపోతాయి అప్పటికి, మళ్ళీ ఇంకో షెడ్యూల్ రన్ చేసుకొని, అంటే దెర్ వాజ్ ఎ టైమ్ ఒక్కొక్క షెడ్యూల్లో
నాకు కో డైరెక్టర్గా ఉండకపోయేవాడు. ఎందుకు కో డైరెక్టర్కి అనవసరంగా డబ్బులు బొక్క, కో డైరెక్టర్ కూడా లేరు మీకు. ఒక్కొక్క షెడ్యూల్లో అని కో డైరెక్టర్ లేకుండా ఒక షెడ్యూల్ చేశాం. మేనేజర్, సినిమాకి మేనేజర్ మెయిన్ ఇంపార్టెంట్. సినిమాకి మేనేజర్ లేకుండా కూడా ఒక షెడ్యూల్ చేశాం. ఇన్ ద ఎండ్ నాకు మళ్ళీ ఆ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్న తర్వాత లేదు లాస్ట్ షెడ్యూల్లో వచ్చేసి నేను అందరిని పెట్టుకున్నా, కో డైరెక్టర్, మేనేజర్. ఎందుకంటే చాలా హెక్టిక్ అయిపోయేది నాకు హ్యాండిల్ చేసే ఇది. ఇంకోటి ఏంటంటే హ్యాండ్లింగ్ చాలా టఫ్ అయ్యేది మేడం నాకు. చాలా కష్టం కదా. అంటే దాదాపు మీరు చాలా 24 క్రాఫ్ట్స్ లో ఎన్ని తీసుకున్నారు మొత్తం? దాదాపు 7 to 10 మధ్యలో. 7 to 10 మధ్యలో. అసలు ఎట్లా మేనేజ్ చేశారు అసలు కదా? ఒకసారి తెలుసుకోవాలని ఉంది. మేనేజింగ్ అంటే మేడం ఇక్కడ ఫస్ట్ ఫిలిం కదా, ఎవ్రీవన్ విల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మనల్ని ఈడేం సినిమా, ఈడేం చేస్తాడు, ఎవరికి పొటెన్షియల్ అది ఎండ్ సినిమా రెడీ అయ్యే టైంకి కానీ ఒక క్లారిటీ ఉండదు. నా వెనకాలే చాలా మంది. అవును, జనరల్ గా ఎవరు కొత్త సినిమా స్టార్ట్ చేసినా అదే ఒపీనియన్ ఉంటుంది. వీడో డైరెక్టర్, వీడో సినిమా, ఎప్పుడెప్పుడు ప్యాకప్ అయితే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం, ఎప్పుడెప్పుడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోదాం, ఇలా కమిట్మెంట్ కూడా తక్కువ ఉంటుంది అనుకోండి ఐ థింక్. అండ్ ఆ ప్యాషన్ కూడా నాకు బిగినింగ్ లో స్టార్ట్ చేసేటప్పుడు ఎలా అనుకున్నానంటే, సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నాలాంటి లైక్ మైండ్ సెట్స్ అంత పిచ్చిగా పనిచేసే వాళ్ళు దొరికేస్తారని మనం అనుకుంటాం, కానీ ఒక్కడు దొరకడు అట్లా. అండ్ చుట్టూ ఉన్న వాళ్ళు ఎంతసేపు డబ్బులు లాక్కుందాం, దోచుకుందాం, దాచుకుందాం అన్న మైండ్ సెట్లే చుట్టూ. దాంట్లో మీరు పని చేయాలి. అండ్ ఇంకో మెయిన్ టాస్క్ ఏంటంటే ఇలాంటి మైండ్ సెట్స్ తోటి మీరు పని చేయించుకోవాలి. పని చేయడం వేరు, చేయించుకోవడం వేరు ఉంటుంది. నాకు మీకున్న సరౌండింగ్ థింగ్స్ హెక్టిక్, దానికి తోడు వీళ్ళందరినీ హ్యాండిల్ చేయాలి. సో నాకు సినిమాకి సపోర్ట్ చేయడం కంటే ఉన్న డబ్బుల్ని దోచేసుకునే ప్రాసెస్ నడుస్తుంటుంది చుట్టూ. ఇప్పుడు ఆర్ట్ డైరెక్టర్ నాకు ఆర్ట్ అసిస్టెంట్ ఉండే ఒక, సార్ అది ఇద్దేయాలి అని చెప్పేసి దానికి బడ్జెట్ రాస్తాడు. అది ఫేక్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, కానీ క్వశ్చన్ చేయలేదు. చేస్తే ఇప్పుడు ఆ రోజు లైవ్ లొకేషన్ లో వాడు వెళ్ళిపోతే నాకు ఆల్టర్నేటివ్ ఉంటుంది. సో ఇలా ప్రతి చోట జరిగేది. అండ్ అప్పుడు నేను ఒకటే ఫార్ములా నేను బిలీవ్ చేసిందంటే, వీళ్ళందరితో పని చేయించుకోవాలంటే ఫస్ట్ థింగ్, నువ్వు ఇక్కడ 100 స్పీడ్ లో పరిగెత్తొద్దు, 200 స్పీడ్ లో నువ్వు పరిగెత్తాలి. అప్పుడు ఆ 200 స్పీడ్ నువ్వు వెళ్ళే ఫోర్స్ ఉంటుంది కదా, చుట్టూ చూసిన వాళ్ళకి అరే ఏంది వీడు ఇట్లా పని చేస్తున్నాడు, ఏంది చేద్దాం రైడ్ కోసం ఎంతో అయినా, మనం కూడా హెల్ప్ చేద్దాం అని వాడిని మోటివేట్ చేయాలి. నేను డైరెక్ట్ గా ప్లీజ్ అన్న జర చేయ నా కోసం అంటే అది చేయడు. నేను వెళ్ళే స్పీడ్ తోటి నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైతే నేను చెప్పాను ప్యాషనెట్ పీపుల్ లేరు, లైక్ మైండ్ సెట్స్ లేరు అని నేనైతే అన్నారో వాళ్ళు దొరకదు, మనం క్రియేట్ చేసుకోవాలని నాకు తర్వాత అర్థం. ఒక షెడ్యూల్ అయిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్యాషనెట్ గా పడి నీకోసం పని చేస్తారు, కానీ నువ్వు క్రియేట్ చేసుకోవాలి అది. సో అది నేను ఆ జర్నీలో నేర్చుకున్నా. కాబట్టి ఒక షెడ్యూల్లో అది నాకు అర్థం కాలేదు, ఇంకో షెడ్యూల్లో వీళ్ళని బతిన్లాడినా భయపెట్టినా నా కోసం పని చేయరు. ఒకటే, నువ్వు వాళ్ళని మోటివేట్ చేయాలి. ఎలా మోటివేట్ చేయాలంటే, నేను ఎర్లీ మార్నింగ్ షూట్ లొకేషన్కి వెళ్ళిపోతే మిడ్ నైట్ అందరికి నేను డబ్బులు ఇచ్చి వెళ్ళే అందరూ నించొని ఉంటా, తినకుండా. సినిమా ఆ రోజు ఆ షూట్ తప్పించి ఇంకోటి ఏది ఉండదు. ఇప్పుడు కొత్తగా వినే వాళ్ళందరూ తెలుసుకోవాలి, ఎవరైతే కొత్తగా రావాలనుకుంటున్నారో ఈ టెక్నిక్ తెలుసుకోవాలంటున్నారు. ఎందుకంటే మేడం మనకి వీఆర్ న్యూ కమర్స్ కదా మేడం, బిలీవ్ చేయాలని రూల్ లేదు, నీకు సపోర్ట్ చేయాలని కూడా ఎక్కడ రాసి పెట్టలేదు. ఇక్కడ మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. వాళ్ళతో పని చేయించుకోవాలంటే డెఫినెట్ గా, ఇప్పుడు పెద్ద ప్రొడక్షన్ హౌస్ అంటే మేడం వాళ్ళు మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ ఇస్తారు కాబట్టి పడి పని చేస్తారు వాళ్ళ కోసం. మనం ఎవరు ఇక్కడ, మనం నథింగ్ కదా. సో నా కోసం కూడా అంత పడి పని చేయాలి, భయంతో పని చేయాలి అని అంటే అది జరగదు. సో యూ హ్యావ్ టు మోటివేట్ దెమ్. అది ఏ రేంజ్ లో ఉండాలి మోటివేషన్ అంటే, ఆడు చేయాలి, వీడికి చేయకపోతే వీడు ముందుకెళ్ళిపోతాడు రేపు, మనం కూడా దాంట్లో ఆ సక్సెస్ లో ఒక చిన్న పార్ట్ అయినా ఉండాలి అని వాడికి లోపల అనిపించాలి అది. సో ఇప్పుడు గ్యాంగ్స్టర్ సంబంధించి మీరు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ఇప్పుడు చెప్పారు. ఒక డైరెక్టర్ గా, హీరోగా మీరు యాక్ట్ చేసినప్పుడు మీలోని హీరోని డైరెక్టర్ డామినేట్ చేసేవాడా, లేకపోతే డైరెక్టర్ ని హీరో డామినేట్ చేసేవాడా? అసలు మీ అంతరంగంలో మీకు ఎట్లా అనిపించేది మిమ్మల్ని మీరు డైరెక్ట్ చేసుకున్నప్పుడు? రాసుకున్నప్పుడు చాలా బాగా రాసుకుంటాం మేడం. గాల్లో అసలు దీంట్లో యాక్షన్ సీక్వెన్సెస్ ఉండే. ఇప్పుడు మనకి బెస్ట్ యాక్షన్ కొరియోగ్రఫీ వచ్చింది అవార్డు. ఇన్ని సినిమాలను దాటి, ఇప్పుడు మీరు చెప్తున్న బిగ్ ఫిల్మ్స్ ని దాటి నాకు ఇచ్చారు అవార్డు. అది ఒక ఇంటర్వెల్ ముందు ఒక ఫైట్ ఉంటుంది దీంట్లో, సింగిల్ టేక్ ఫైట్. ఆల్మోస్ట్ లైక్ నేను రాసుకున్నప్పుడు సింగిల్ టేక్ షాట్ 6 minutes 19 seconds ఫైట్ ఉంది ఇప్పుడు మన సినిమాలో. అది రేపు OTT లో వచ్చినప్పుడు మీరు చూడొచ్చు. రాసుకున్నప్పుడు ఒక లిఫ్ట్ ఉంటుంది, ఒక కారిడార్ ఉంటుంది, ఆల్మోస్ట్ లైక్ 100-200 మెంబర్స్ ఫైటర్స్ ఉంటారు నేను రాసుకున్నప్పుడు. దాని తర్వాత వెళ్ళి ఆర్ట్ డైరెక్టర్కి ఇచ్చాను నేను. సో ఆయన ఒక బడ్జెట్ ఇచ్చిండు నాకు, సార్ ఇంత అవుతుంది మీరు చెప్తున్న ప్లానింగ్ ప్రకారం. ఆ
అప్పుడు లోపల నుంచి ప్రొడ్యూసర్ బయటకు వెళ్తాడు, ఓకే. అరే చేతిలో రూపాయి లేదు ఎందుకు ఇంత తగ్గి అంటాడు ఆడు వచ్చి. సో నేను ఆల్మోస్ట్ ఒక 100 మీటర్స్ సెట్ వేయించాలని నా థాట్ ప్రాసెస్ ఉంది. అక్కడ నుంచి కొంచెం తగ్గింది, ఇంకొంచెం తగ్గింది. 100 మంది 200 మంది నుంచి 100, 50, 30 లాస్ట్ కి అక్కడికి తగ్గింది. సో ఓవరాల్ గా డైరెక్టర్ యాక్టర్ కంటే ఎక్కువ ప్రొడ్యూసర్ దంతాడు నన్ను. పైసలే లేవు, గాల్లో ఇమాజిన్ చేసి. ఓకే, అక్కడ ప్రొడ్యూసర్ మెయిన్. నేను అడిగింది జనరల్ గా మీరే డైరెక్టర్, మీరే హీరో కాబట్టి, సో అక్కడ ఆ సిచ్యువేషన్ ఎట్లా ఉండేది అని అన్నమాట. అదే మేడం, నాకు అక్కడ ఏ ప్రాబ్లం లేకుండా. ఎందుకంటే రాసేది నేనే కాబట్టి నాకు లక్కీగా ఏంటంటే దీంట్లో రాసి దాన్ని మనం ఆల్రెడీ నేను ఇమాజిన్ చేస్తున్నాను కాబట్టి షార్ట్ పెడితే నేను ఒకటే సింగిల్ టేక్ లో అయిపోయేది. అయితే నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మీరు ప్రొడ్యూసర్ గా చాలా కష్టపడ్డారు కదా. రైటింగ్ ప్రాసెస్ అనేది నేను ఆల్మోస్ట్ లైక్ 10-12 years నుంచి ఉన్నాయి ఫీల్డ్ లో. సో స్టోరీ అనేది ఎప్పుడో రాసుకున్నా. అది ఎట్లా అసలు ఇప్పుడు దానికి వస్తున్నాను, ఆ కథ ఎట్లా పుట్టింది, గ్యాంగ్స్టర్ కథ? యాక్చువల్లీ ముందు ఒక స్టోరీ ఇది వేరు మేడం, ముందు రాసుకున్న కథ వేరు, రాసింది ఒకటి, నేను తీసింది ఇంకోటి. ఫస్ట్ రాసుకున్నప్పుడు నేను చెప్పాను కదా, ఫస్ట్ 2 days షూట్ చేస్తున్నాను. అప్పుడు బడ్జెట్ నా చేతిలో దాటి వెళ్ళిపోతుంది ఫస్ట్ రాసుకున్న కథకి. సో నా దగ్గర ఉన్న బడ్జెట్ కి సినిమా ఫినిష్ అవ్వదు, అంటే ఈ కథ అవ్వదు అని అర్థమైంది. సో నేను అప్పుడు ఏం చేశానంటే దీన్ని 2 parts లా డివైడ్ చేద్దాం. ఇక్కడ కూడా ప్రొడ్యూసరే డామినేట్. ఇప్పుడు ఇది కూడా Part 1 గ్యాంగ్స్టర్ 1 ఇది. ఇప్పుడు మీరు ఏదైతే రేపు చూడబోతారో సినిమా గ్యాంగ్స్టర్ 1. సో ఈ ప్రొడ్యూసర్ బయటకు వచ్చి ఇంత పెద్ద మంచి కథ రాసుకున్నావు కానీ నీ దగ్గర ఉన్న డబ్బులకి ఇది అవ్వదు, ఒక పని చేయి. అది కూడా ఇప్పుడు నేను సగం షూటింగ్ చేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు, డబ్బులు అయిపోతున్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఖతం అవుతుంది నా దగ్గర. సో అవ్వదు అది నాకు తెలుసు, కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఎవరికి చెప్పలేను. ఇప్పుడు నాతో పాటు పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ కానీ కో డైరెక్టర్ గారి వాళ్ళందరూ కథ తెలుసు. షూటింగ్ అప్పుడు వాళ్ళు నన్ను అడిగేది, నువ్వు చెప్పిన కథ ఒకటి నువ్వు తీస్తుంది, ఇంకోటి ఏంటంటే లేదు సార్ నెక్స్ట్ షెడ్యూల్ లో చేద్దామని నేను వాళ్ళకి మార్చి చెప్పేవాళ్ళు. బట్ నా ఒక్కడికి తెలిసి ఏంటంటే నేను రాసుకున్న కథ అయితే ఈ బడ్జెట్ లో అవ్వదు, వీళ్ళెవ్వరికి చెప్పొద్దు, చెప్తే మళ్ళా ఇదేంది ఒకటి చెప్పి ఒకటి తీస్తున్నాడు అని నా మీద నెగిటివ్ ఒపీనియన్ వచ్చేస్తుంది అన్నట్టు చెప్పేవాడిని కాదు. ఎండ్ లో వాళ్ళకి అర్థమైంది, అమ్మాయిడు అసలు చెప్పింది ఒకటి తీసింది ఇంకోటి అని. వాళ్ళ డైలమాలో ఉన్నప్పుడే సినిమా నేను వాళ్ళకి ఒక ఫస్ట్ ప్రివ్యూ వేసి చూపించాను. బట్ లక్కీలీ వాళ్ళందరూ దీనికి సాటిస్ఫై అయ్యారు. సో దానివల్ల కథ అన్ఫినిష్డ్, అంటే పెండింగ్ ఏదైతే ఉందో నేను Part 2 లో చెప్తాను, అలా అన్ఫినిష్డ్ గా వదిలేసాను కదా.